రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు. సాయి మాధవి, ఈ రోజు కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం కాస్త రసపాతగా మారని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఈ మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అంటే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన నేపథ్యం, అదే దాన్ని నువ్వు ఏ పార్టీ పరంగా మాట్లాడుతున్నావు అంటూ కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ ను ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలవాలి, బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేయమని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం మంత్రులు అదంతా ఉండంగానే ఈ విధంగా పోలీసులు కౌశిక్ రెడ్డిని బయటికి తీసుకెళ్ళడం, కొంతమంది మాత్రం ముందనీయమని కొంతమంది బయటికి తీసుకెళ్ళమని, అంటే ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు, ఒక పద్ధతి అనేది లేకుండా ఒక ఎమ్మెల్యేను బయటికి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, అంటే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి పరిస్థితి, అంటే స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా దాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ పెట్టినటువంటి భిక్ష మీద నువ్వు గెలిచావు కనుక నువ్వు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలువు, అప్పుడు నిన్ను ఎమ్మెల్యేగా గుర్తిస్తాము, అప్పటి వరకు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు మాకు చెప్పాలంటూ కూడా కౌశిక్ రెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు వాదులాడుకోవడం జరిగింది. ఈ లోపల పోలీసులు రకప్రచేసి కౌశిక్ రెడ్డిని బయటికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కానీ కౌశిక్ రెడ్డి చెప్పేది ఒకటే ఏంటంటే, ముఖ్యంగా ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మేము ప్రతి అడుగడుగునా ప్రశ్నిస్తాం. అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున సంజయ్ కుమార్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ కు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారంటూ ప్రశ్నిస్తే మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మేము అడుగడుగున అడ్డుకుంటాం, అడుగడుగున అడుగుతాం. ఇవన్నీ కూడా దీనిపై స్పందించిన నేపథ్యం ఒకేతైతే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నానని చెప్పి సంజయ్ కుమార్ చెప్పినప్పుడు, మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవుతుంది, నువ్వు రాజీనామా చేయండి నిక్కచ్చిగా కౌశిక్ రెడ్డి చెప్పిన నేపథ్యం మనకు కనిపించింది. అది మొత్తం మీద అయితే ఈ రోజు ఇటు మంత్రులు ఉన్నారు, మంత్రులు పోలీసులు ఉన్నారు, పెద్ద ఎత్తున సమక్షంలోనే కౌశిక్ రెడ్డిని బరాబరా ఈడ్చుకపోయి బయటికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అంటే ప్రశ్నిస్తే మమ్మల్ని ఈ విధంగా బయటికి వెళ్ళగొడతారని చెప్పి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా నిజాన్ని నిక్కచ్చిగా ప్రజలకు చెప్తాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సంజయ్ కుమార్ కు దమ్ముంటే ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ సభ్యతాన్ని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీనే గెలువు, అప్పుడు నిన్ను మేము గుర్తిస్తాం. కానీ అప్పటి వరకు నువ్వు ఏ పార్టీ కూడా మేము పట్టించుకునే ప్రసక్తి లేని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీదైతే సమీక్షా సమావేశంలో అంటే నిజాన్ని నిష్పక్షపాతంగా దాన్ని స్పష్టంగా చెప్పాలి, నువ్వు ఏ పార్టీకి చెందిన వాడిని అని చెప్పి అడిగినందుకు మాత్రం కౌశిక్ రెడ్డిని బయటికి తీసిన నేపథ్యంలో ఇటు గంగుల కమలాకర్ స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ రమణ కావచ్చు, ఐ సునీల్ రావు కూడా బయటికి వచ్చినట్టు నేపథ్యం మనకు కనిపిస్తుంది. కానీ కౌశిక్ రెడ్డి చెప్పేది ఒకటే, ఎవరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎటువంటి కష్టపూరితంగా వ్యవహరించినా కానీ మేమైతే మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటాం, ఇలాంటి మాత్రం భయపడే ప్రసక్తి లేదు చెప్పిన నేపథ్యం మనకు కనిపించింది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.